అండ్ ఈ పోలీసింగ్‌కి సంబంధించి సేఫ్టీ మహిళలకి ఉన్నటువంటి సేఫ్టీ మెజర్స్‌కి సంబంధించి ఇతర రాష్ట్రాలకి మనకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? సేఫ్టీ మెజర్స్ అంటే వేరే స్టేట్స్‌తో నేనేం కంపేర్ చేయలేను. కానీ మన దగ్గర డయల్ 100 చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. హ్మ్. సపోజ్ ఇప్పుడు జనరల్‌గా ఎలా అంటే ఇప్పుడు మీరు డయల్ 100కి కాల్ చేశారనుకోండి. నాకిలా ఒక ఇష్యూ అవుతుంది అనంటే జనరల్‌గా అయితే ఇప్పుడు డయల్ 100 కాల్ చేస్తే అది డైరెక్ట్ ఒక సెంట్రల్ కస్టమర్ కేర్ లాగా ఎలా ఉంటాయో అదొక సెంటర్ ఉంటుంది. అక్కడికెళ్తుంది కాల్. అక్కడి నుంచి ఇప్పుడు మీరిచ్చిన మీరు ఏ లొకేషనో చూసుకొని ఆ లొకేషన్‌కి 5 కిలోమీటర్స్ రేడియస్‌లో ఉన్న ఏదో ఒక వెహికల్‌కి డైరెక్ట్ కాల్ వచ్చేస్తుంది. అచ్చా! వాళ్ళు వితిన్ 5 మినిట్స్ మీరు అవుతున్న ఇష్యూస్‌కి మీకొచ్చి అటెండ్ అయిపోతారు. ఓకే. సో, మన దగ్గర డయల్ 100 చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. హ్మ్. మీకు ఇంతకుముందు చెప్పాను షీ టీమ్స్ ఉంటాయి. హ్మ్. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ ఉంటాయి మన దగ్గర. మనం ప్రాస్టిట్యూషన్ చాలా సీరియస్‌గా చేస్తాము. హ్మ్. బెగ్గింగ్ కూడా బెగ్గింగ్ బానే కాన్సంట్రేట్ చేస్తాము. రీసెంట్‌గా ఆల్‌మోస్ట్ ఒక 15 డేస్ క్రితం ఇక్కడ సిగ్నల్ దగ్గర హ్మ్. మీరు చూసుంటారు రెగ్యులర్‌గా గాంధీ తాతలాగా అవునవును. మొత్తం సిల్వర్ పెయింట్ ఏసుకొని బెగ్గింగ్ చేయటం. వాళ్ళని ఇంతకుముందు 3 టైమ్స్ పట్టుకున్నాం. హ్మ్. పట్టుకొని తీసుకెళ్ళి హోమ్‌లో పెడుతున్నాము. వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు. మళ్ళీ రిలీజ్ చేసుకొని ఎళ్ళిపోతున్నారు. మళ్ళీ సేమ్ బెగ్గింగ్‌లో చేస్తున్నారు. హ్మ్. సో, మేము తీరా ఆరా చూస్తే ఆమెకిప్పుడు 5గురు పిల్లలు. ఆ అమ్మాయి మళ్ళీ ప్రెగ్నెంట్ ఉంది. వచ్చే హ్మ్. వాళ్ళని మళ్ళీ బెగ్గింగ్‌లోనే పెడుతుంది. ఓహ్! సో, ఇలా అవుతుంది కంటిన్యూయస్‌గా అంటే వాళ్ళసలు ఆ పిల్లలు ఆ రోడ్ల మీద నేను నైట్ ఒకరోజు 1:30కి నైట్ డ్యూటీ చేస్తున్నప్పుడు నైట్ 1:30కి బెగ్గింగ్ చేస్తున్నారు. రోడ్ సడెన్‌గా నా వెహికల్ ముందు నుంచే క్రాస్ చేసుకుంటూ రన్నింగ్ చేసుకుంటూ వెళ్లారు. హ్మ్. సో, అసలకి యాక్సిడెంట్స్ అయ్యి చనిపోయే ఛాన్సెస్ ఉంటది. ఆ కెమికల్స్ పొద్దున్నుంచి రాత్రి వరకు కంప్లీట్ హ్మ్. సిల్వర్ పెయింట్‌లో హ్మ్. ఆ ఎండలో, ఆ పొల్యూషన్‌కి అలానే తిరుగుతున్నారు హ్మ్. పిల్లలు. వాళ్ళ హెల్త్ అంతా ఖరాబ్ అయిపోయి ఉంది. సో, మేము పట్టుకున్నప్పుడు ఈసారి పట్టుకున్నప్పుడు ఆల్‌మోస్ట్ ఫిఫ్త్ టైమ్ పట్టుకొని మన రీసెంట్‌గా హ్మ్. ఫాదర్‌ని రిమాండ్ చేశామనమాట. సో, ఇట్లా నాట్ ఓన్లీ ఆ పెయింట్ అని గాకుండా చాలా మంది బెగ్గర్స్ కనిపిస్తా హ్మ్. ఉంటారు మనకి చాలా సిగ్నల్స్ దగ్గర అక్కడ, ఇక్కడ. సో, వీళ్ళందరిని గూడా ఏం జేస్తారు? ఒకవేళ అరెస్ట్ చేశారు, తీసుకొచ్చారు అనుకోండి. ఏం చేయటానికి ఆ! ఉండదు. వాళ్ళంతా పావర్టీ. జనరల్‌గా వైఫ్, హస్బెండ్, పిల్లలు అందరూ కలిసి చేస్తుంటారు అవును. బెగ్గింగ్. సో, వాళ్ళని ఎలాంటి హోమ్‌లో బెడతారు? వాళ్ళకేంటి మరి ఏ వర్క్ లేదన్నప్పుడు? పావర్టీ అండి. పావర్టీ. పావర్టీ. ఓహ్! పోలీసులో మేమేం జేయలేం. ఏం జేయలేరు. మేము మహా అంటే తీసుకొచ్చి ఒకసారి కౌన్సెలింగ్ చేయించి, హ్మ్. పిల్లల్ని చాలా సార్లు తీసుకెళ్ళి హోమ్స్‌లో పెట్టేసి వాళ్ళకి హ్మ్. ఎడ్యుకేషన్ ఇప్పిద్దామని ట్రై చేస్తాం గానీ, తల్లిదండ్రులు వాళ్ళెన్ మళ్ళీ వచ్చి తీసుకెళ్ళిపోతారా? తీసుకెళ్ళిపోతారు. హ్మ్. సో, ఇట్లా ఎన్ని సార్లు జరుగుంటది? చాలా సార్లు. అవునా? రెగ్యులర్‌గా బెగ్గింగ్ అయితే మేమెంత ట్రై చేసినా అది హ్మ్. కంట్రోల్ అవ్వట్లేదు.